వారి మధ్యలోనికి వచ్చి రియాలిటీని ఏం చేస్తుంది, వాస్తవాలను కనుపరుస్తుంది ఆ మేఘము. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ మేఘంలో అది ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మీద కూడా ఆ మేఘం ఉంది, మనలో కూడా ఆ మేఘం ఉంది, మనతో కూడా మేఘం ఉంది. అందుకే ఆ మేఘం ఏం చెప్తుందంటే, ఈ లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్తా ఉంది. హల్లెలూయా, ఆమేన్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనుషులు తమ చేతులతో మందిరాలు చేశారు, కానీ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? తన స్వరక్తాన్ని ఇచ్చి ఈ మందిరాన్ని సంపాదించుకున్నాడు. దేవుని బిడ్డలారా, విలువ పెట్టి కొనబడిన వారమని వాక్యం చెప్తుంది. అమ్ముడు పోయిన వాళ్ళందరూ హల్లెలూయా అని చెప్పండి. ఆమేన్. ఆయన రక్తానికి అమ్ముడు పోయిన వాళ్ళందరూ హల్లెలూయా అని చెప్పండి. మనకు విలువ చెల్లించాడు ఆయన. ఆమేన్. ఆ విలువని చెల్లించినందుకు మనకి ఈరోజు విలువ వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ విలువ ఏంటి? యేసు రక్తం. ఆ రక్తం ద్వారా ఏం చేశాడు? మనను కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. కొన్నబడిన వారం మనం అందరం కూడా. మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే కొనేశాడు మనని. హల్లెలూయా. మంచోళ్ళు అయినాక కొనలేదైనా, బాప్తిసం తీసుకున్నాక కదైనా కొనింది. ఎప్పుడు కొన్నాడు? ఇంకా పాపులుగా ఉన్నప్పుడు, ఇంకా భూమి మీద ఉనికి లేనప్పుడే కొనేశాడు మనను. మనల్ని నిర్ణయించాడైనా, మనల్ని ఏర్పరచుకున్నాడైనా, మనల్ని నీతిమంతులుగా చేశాడైనా, పిలిచాడైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవన్నీ వాస్తవాలు ఏది తెలియజేస్తుందంటే ఈ మేఘం తెలియజేస్తుంది. ఆమేన్. ఆ మేఘం దేనికి గుర్తన్నాను? పరిశుద్ధాత్మకు. సో పరిశుద్ధాత్ముడు మనలో నుండి మాట్లాడుతుంటాడు. ఆమేన్. ఆ మేఘములో నుండి తండ్రి స్వరం ఎట్లా వినబడిందో మనలో నుండి పరిశుద్ధాత్ముని స్వరం వినబడతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది ఒక గొప్ప సందేశము దేవుని బిడ్డ. రియాలిటీస్ బయటకు వస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోబు గురించి సాతానుతో దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఏమన్నా చేసుకో, కానీ ఆయన ప్రాణాన్ని, ఆయన ఆత్మను ముట్టొద్దు అంటాడు. ఎందుకు? అది ఆయనలో నుండి వచ్చింది కాబట్టి, ఆయన దగ్గరికే పోవాలి కాబట్టి. హల్లెలూయా. అందుకే వాడు గిరుపులు అన్ని దీనిపైన చేశాడు, కానీ వాడు ఆత్మ టచ్ చేయలేకపోయాడు. అద్భుతం ఏంటంటే యోబు గారి ఆత్మ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంది, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంది, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఇంతవరకు మనం మేలు అనుభవించాం, ఇప్పుడు కీడు అనుభవించడానికి మనకేం బాధ అని భార్యకు చెప్పి బలపరుస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్ముడు ఆయన గురించి రాశాడు, యోబు తన నోటితో పాపము చేయలేదు. దేవుడు అన్యాయస్తుడని చెప్పలేదట, దేవుణ్ణి దూషించలేదైనా, కానీ ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు ఆయన, దేవుణ్ణి ఘనపరచాడు ఆయన, దేవుని నామాన్ని మహిమపరచాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి మేఘం మనకేం సందేశం ఇస్తుందంటే వాస్తవాన్ని బయలుపరుస్తుంది మేఘం. హల్లెలూయా. పైనున్న మేఘం నడిపిస్తూ ఉంది, లోపలున్న మేఘం ఘనపరుస్తూ ఉంది, మనలో ఉన్న మేఘం వాస్తవాలను బయలుపరుస్తూ ఉంది. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి నువ్వు బలహీనుడు అనుకోవడానికి వీల్లేదు. బలహీనుడవని అనుకుంటున్నావంటే ఈరోజు నీకు చెప్తున్నావు సందేశం ఏంటంటే నువ్వు బలవంతునివి అనుకో. హల్లెలూయా. పక్కన వాళ్ళ ముఖం చూసి చెప్పండి, అనుకోవడంలో ఉంది అనండి. ఇంకొకసారి ఎప్పుడైనా మీ జీవితంలో నేను ఇట్లా అనుకున్నాను అయింది అన్న ఉందా ఏమన్నా ఎక్స్పీరియన్స్? నేను అనుకుంటానే ఉన్నా పైనుండి పడతాడు కింద అని, నువ్వు అనుకున్న దానికే పడ్డాడు. అవే. హల్లెలూయా. తెలుసా, ఈ అనుకోవడంలో చాలా ఉంది. ప్రభు అంటాడు బలహీనుడు బలవంతుని అనుకోవాలంట, పేదవాడు నేను ధనవంతుని అనుకోవాలి. కాబట్టి ఈరోజు నువ్వేమనుకుంటున్నావు? ఆమె కూడా అనుకుందంట, నా బ్రతుకు ఇంతేనా అని.
చింతాపాడుచుంటినమ్మా, అంతలోనే యేసు ప్రభువు మా ఊరికొచ్చాడమ్మా, మా ఊరికొచ్చాడమ్మా. హల్లెలూయా అనుకుంటా ఇంట్లో ఉంది, కానీ యేసు ప్రభు రాగానే ఇంకొకటి అనుకుంది. ఏమనుకుంది? వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకోవాలనుకుంది. హల్లెలూయా ఆమేన్. వస్త్రాన్ని ముట్టుకోవాలి అనుకొని బయలుదేరింది. అద్భుతం ఏంటంటే అనుకున్నది నెరవేరింది. అట్లా ఆమె అనుకొని బయలుదేరింది. ముట్టుకునేంతవరకు యేసుప్రభు దాటిపోలేదు, అక్కడే ఉన్నాడు. వస్తారా ముట్టుకుంటారా అని. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అందరి హృదయాలు ఎరిగిన వాడైనా. ఒక మాట చెప్పాలంటే హృదయాలను ఏలే మహారాజు అయినా. హల్లెలూయా. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ఆమేన్. ఆయన ముందు మనం ఏం దాచలేం. దేవునికి స్తోత్రం. ఓపెన్గా ఉంటుంది ఆయన దగ్గర, నో సెన్సర్. ఆమేన్. యెహోవా కన్నులట భూమి అంతటి కూడా సంచరిస్తున్నాయట. అందుకే దావీదు అంటాడు, నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోగలనయ్యా. సో రియాలిటీ బయటికి రావాలంటే నువ్వు అనుకో. దేవునికి స్తోత్రం. యోబు అంటాడు, నేను ఏదైతే అనుకున్నాను నాకు అదే జరిగింది అంటాడు. అనుకున్నాడంట పాపం, ఒక్క రోజులో నేను బికారి అయితే ఎట్లుంటుందని. అట్లాంటివి అనుకోకండి, జాగ్రత్త. హల్లెలూయా. శ్రేష్టమైన వాటిని అనుకోండి. ఆమేన్. నేను ప్రభు సింహాసనం మీద ఉండాలా, నేను ప్రభు కుడి పక్కన ఉండాలా, నేను ప్రభు ఒళ్ళో ఉండాలా, యేసన్న గారు అనుకున్నట్టు. ఆమేన్. ఇటువంటి అనుకోండి, అవి మంచివి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైతే అనుకుంటావు నీకు అది జరుగుతుంది. 2024 మంచివి అనుకోండి, శ్రేష్టమైనవి. హల్లెలూయా హల్లెలూయా. ఏమవుతుందో ఏమో, ఏం జరుగుతుందో ఏమో. నేను అనుకున్నా రాదని, నేను అనుకున్నా కాదని, నేను అనుకున్నా జరగదని, నేను అనుకున్నా పోదని, నేను అనుకున్నా పండదని, అనుకున్నా మంచిది అనుకో. హల్లెలూయా హల్లెలూయా. సరే అనుకుంటున్నావా? ఆమేన్. దేవా నాతో మాట్లాడు అని అనుకొని వచ్చి కూర్చో, మాట్లాడతాడు. ఈరోజు ఏం మాట్లాడతాడో ఏమో, బాగా కష్టమే ఈరోజు. ఆయనకు జలుబు వచ్చినట్టుంది అనుకుంటా కూర్చుంటే ఏముండదు అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. ఆమేన్. యూ షుడ్ నాట్ సిట్ అండ్ ఐడల్. ఓకే. ఆమె ఊరికి ఏదో వచ్చి కూర్చోవాలి. సండే సర్వీస్ పోతున్నా, సండే ఆరాధనకు పోవాలి కాబట్టి వచ్చినా, కూర్చున్నా, వింటున్నా అంటే కాదు. హల్లెలూయా. వచ్చేవాడు ఎట్లా రావాలా? ఆశతో రావాలి, ఆసక్తితో రావాలి. దేవా ఏదో నాకైతే తెలియదు కానీ సూటిగా నాతోటే మాట్లాడు ప్రభా, నా జీవితంతోటే మాట్లాడయ్యా, నన్ను మాత్రం నన్ను దర్శించునైనా అని ఇట్లా ఆశతో వచ్చి కూర్చుంటే, నేను వెళ్తున్నా ఈరోజు కంపల్సరీ దేవుడు నన్ను తాకబోతున్నాడు, కంపల్సరీ దేవుడు నన్ను ముడతాడు అని అనుకునిరా, జరుగుతుంది. చూడండి, ప్రార్థన కాదు, నువ్వు అడుగు పెట్టిన మరుక్షణమే దేవుడు నిన్ను దర్శిస్తాడు. అడుగు పెట్టిన మరుక్షణమే తాకుతాడైనా. అది రియాలిటీ. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభా ఇట్లా ఉంటానని అనుకోలేదు ప్రభా, ఇదేంటి ప్రభా నీ ముఖం మారిపోయింది, వస్త్రం మారిపోయింది, అమ్మో ఇంత గనుడితోట మేము తిరుగుతున్నాం అని ఆ భయం లోపల వచ్చేసింది ఆయనకి. అందుకే ఆయనకు తెలియకుండానే ఏదో మాట్లాడుతున్నాడట. హల్లెలూయా. సంతోషం ఎక్కువైనా మనం ఏం మాట్లాడుతాం మనకు తెలియదు, బాధలు ఎక్కువైనా అది మన రియాలిటీ. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను, సంతోషం ఎక్కువైనా బాధలు ఎక్కువైనా యోబు పద్ధతి పాటించాలి. ఏంటి? మౌనం. సంతోషం ఎక్కువైందంటే ఏం వాగ్దానాలు చేస్తాం మనకే తెలియదు, పట 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 చెప్పేస్తాం. బాధ ఎక్కువైందనుకో ఏం తిడతామో మనకు తెలియదు, చప 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 అంటాం. ఈ రెండు ప్రమాదం అంటున్నాడు దేవుడు. మరి ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? పాడనా మౌనంగానే స్తుతి కీర్తన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. చివరిగా చూడండి మేఘం ఏ సందేశాన్ని ఇస్తుందో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాలు. రెవల్యూషన్ 1:6 and 7. మనలను ప్రేమించుచు తన రక్తం వలన, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమ ప్రభావం యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రతి నేత్రం ఆయనను చూచుచు ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. మనకు సంతోషపు పండగ, వాళ్ళకు ఏడుపు పండగ. ఎవరికి ఏడుపు పండగ? విశ్వసించని వారికి. విశ్వసించిన వారికి ఏం పండగ? హల్లెలూయా, ఆమేన్. ఒక్కసారి అనుకో, ఆయన మేఘాల మీద అట్లా వస్తూ ఉంటే, నువ్వు భూమిపై నుంచి అట్లా లేచి వెళ్తా ఉంటే ఎట్లుంటుంది ఆ సీను? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను పొడిచిన వాళ్ళు, నేను తిట్టిన వాళ్ళు అందరు పక్కనే ఉంటారు. వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు. వాళ్ళ మధ్యలో నుంచి ఏం చేస్తాడు? అట్లా ఎత్తుకొని వెళ్ళిపోతాడు, అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయస్కాంతం పెట్టగానే ఇనుము సరసర ఎక్కడెక్కడిది అంతే ఎట్లొచ్చి కడుతుంది, అంతే యేసుప్రభు అయస్కాంతం. మనం అంతా ఇనులో వెళ్ళిపోతాం. ఎవరు మనం ఆపలేరు, ఎవరు మనం పట్టుకోలేరు. హల్లెలూయా. అందుకే అంటాడు పౌలు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది వేరు చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ మేఘం ఒక గొప్ప సూచనలను మనకు తెలియజేస్తూ ఉంది. అదేంటంటే ప్రభు మేఘాల మీద రాబోతున్నాడు అని. నువ్వు సిద్ధపడాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడొచ్చినా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రెడీగా ఉంటాం కానీ పోం. అదే వచ్చింది ప్రాబ్లం. రెడీ అయి ఉండండి, నేను వస్తానంటే సరే అంటారు అని రెడీ అయి ఉంటారు. బండిపై ఆపినాక రండి అంటే ఒక్క నిమిషం అని మళ్ళీ దీనికి అంటే ఏమైనారు? పోవడానికి రెడీ కాలే, అది ప్రాబ్లం. రెడీ అయ్యారు కానీ చెప్పరే గట్టిగా. దేవునికి స్తోత్రం. అట్లుండొద్దు మనం. ఆయనతో వెళ్ళిపోవడానికి ఎప్పటికైనా సిద్ధంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఏమై వస్తున్నాడట? మేఘారుడై రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు చూడాల్సిందే, ఎవరు మిస్ కారు అన్న. మరి సమాధుల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఫస్ట్ అవే తెరవబడతాయి. ఆమేన్. హల్లెలూయా. అందరు చూస్తారు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో సముద్రాల్లో పడి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, విమానాలు యాక్సిడెంట్ అయ్యి ఎక్కడ కూడా ఉంటారు. అవన్నీ ఆత్మలు పైకి లేపుతారు. అయ్యే ఇస్తాయంట, జలాలు ఇస్తాయంట, ఆత్మలు తీసుకోపో. ప్రైజ్ ది లార్డ్. అది భయంకరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, అది ఊహకు మించిందిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలుగులో ఉన్న వారికి మాత్రం మహా సంతోషాన్ని కలగజేస్తుంది దేవుని బిడ్డలారా. చీకట్లో ఉన్న వారికి భయం. యేసయ్య వస్తున్నాడు రాత్రి అంటే కొంచెం భయపడతా ఉన్నా, ఏదో దొంగ వస్తున్నాడు చెప్పినట్లు. వెలుగులో ఉన్న వాళ్ళకి అది ఎట్లుంటుందట? మహా ఆనందం కలగజేస్తుంది అది. ఆమేన్. హల్లెలూయా. మేఘం ఏం తెలియజేస్తుందంటే, ఏ మేఘాల మీద అయితే ఆయన రాబోతున్నాడో అదే మేఘాల మీద నిన్ను కూడా కొనిపోబోతాడు అన్న ఒక సందేశాన్ని నీకు తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం సిద్ధపడి ఉందాం. ఎందుకంటే ఇక సద్దినాలు అయిపోతున్నాయి, సమయం దగ్గరకు వచ్చింది, ప్రభు రాకడ సమీపంగా ఉంది. వచ్చువాడు ఆలస్యము చేయక ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి గెట్ రెడీ టు మీట్
జీసస్, టు ఫేస్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. ఆయనను చూడాలని ఎంతమందికి ఉంది ఆశ? ప్రైజ్ ది లార్డ్. చూస్తూ ఉండిపోవాలనుందా? ఆయనతో కట్టే వెళ్ళిపోవాలన్నది ఎంతమందికి ఆశ ఉంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ ఆయన రాలేదు, మరి ఆయన పరిస్థితి ఏంది? మీ ఆమె రాలేదు, ఆయన పరిస్థితి, పిల్లల పరిస్థితి మాకేం తెలుసు? ఆమేన్. వాళ్ళందరినీ కూడా సిద్ధపరచుకోండి ఈరోజు. ఎందుకంటే మేఘం రాబోతూ ఉంది. ఏ మేఘం రాబోతుంది? నిలిచున్న మేఘం కాదు, లోపలికి వచ్చిన మేఘం కాదు, లోపలికి వచ్చిన మేఘం కాదు, నిన్ను నన్ను పైకి తీసుకొని కొనిపోబోతున్న మేఘం రాబోతా ఉంది. హల్లెలూయా, ఆమేన్. ఆయన మేఘం మీద ఎందుకు వస్తున్నాడంటే మనను మేఘాల మీదకి తీసుకుపోవడానికి. హల్లెలూయా. మధ్య ఆకాశంలో ఉండబోతున్నాం మనం. 7 years టైం కూడా చెప్పేశాడు. 7 సంవత్సరాల మధ్య ఆకాశంలో ఏముంటుందట? గొప్ప విందు. ప్రైజ్ ది లార్డ్. మా ఊర్లో పెళ్లి జరిగిందన్నా 7 రోజులు జరిగిందన్నా అంటే నేను అంటాను 7 సంవత్సరాలు చేస్తాడంట ఆయన. హల్లెలూయా. ఇంకా మామూలు విందు కాదు అది, మామూలు పెళ్లి కాదు అది. గొర్రె పిల్ల రక్తము చేత కొనబడిన ప్రతి పరిశుద్ధుడు అక్కడ ఉంటాడు, ప్రతి నీతిమంతుడు అక్కడ ఉంటాడు. ఒకటి కాదు, అన్ని దేశాల వాళ్ళ ఆ ప్రాంతంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. గంభీరమైన స్వరాలు, గంభీరమైన తాళాలు, బా అది మాటల్లో మనం వర్ణించలేం దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవం జరగబోతుందట అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. మన పొజిషన్ ఎక్కడ ఉంటుంది తెలుసా? మనం ఎక్కడ కూర్చుంటాం తెలుసా? మనం ఎక్కడ నిలబడతాం తెలుసా? లేకపోతే మనం ఎక్కడ ఉంటామో తెలుసా? దేవునికి స్తోత్రం. ఆయన సింహాసనం ఎదుట కాదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సింహాసనం ఎదుట 24 పెద్దలు ఉంటారు. ఆయన సింహాసనం ఎదుట కోట్లాది మంది కనబడుతుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన వధువైన మనం, దేవునికి స్తోత్రం, ఆయన కుడి పాశమున మనం ఆసీనులమై ఉంటాము. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మన స్టేజ్ అది. ఆమేన్. యేసయ్య పక్కన ఉంటుంది మన సీటు. ఆమేన్, హల్లెలూయా. వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారా? వీళ్ళంతా చాలా డిఫరెంట్గా ఉన్నారు. పరలోకంలో ఇటువంటి వాళ్ళని ఎక్కడ చూడలేదు అని అందరూ ఆశ్చర్యచిక్కుతలై చూస్తూ ఉంటే అక్కడ ఒక స్వరం వినబడతా ఉంటుంది. వీరు మహాశ్రమల వలన గొర్రెపిల్ల రక్తము చేత తమ బట్టలను ఉతుక్కొని బయటకు వచ్చిన వారు వీళ్ళంతా. ఏం పేరయ్యా మన పేరు? హల్లెలూయా. యేసు రక్తంతో కొనబడ్డాం మనమంతా, యేసు రక్తంతో కడగబడ్డాం మనమంతా. యేసు రక్తం మన పైన ఉంటే మనం ఏం చేస్తున్నాం? పొట్టేళ్ల రక్తం కోసి గోడలకు అచ్చులేస్తున్నాం. ఇంకా పోలేదు ఆ దరిద్రం, ఆ శని ఇంకా రక్తం పైన ఉంది, గొర్రెపిల్ల రక్తం పైన. ఏంది పాప, మంచి మంచి గోడలు, కాస్ట్లీ గోడలంతా ఏం చేశారు? నా ప్రాణం అయితే కులుక్కుమంటుంది. అయ్యో, మళ్ళా పెయింటర్లు దొరకరు, డిమాండ్ వాళ్ళకి. ఆమె మళ్ళా రావాలంటే ఒక కూలి వాడాలా. ఎంత ఘోరం అయిపోయింది పరిస్థితి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బట్ యు ఆర్ డిఫరెంట్. ఆమేన్. నువ్వు చాలా ప్రాముఖ్యమైన వాడివి, నువ్వు చాలా విలువైన వాడివి. కాబట్టి సైతాను గాడు పాడు చేయాలని నీ దేహాన్ని, నీ మనస్సును, నీ జీవితాన్ని, నిన్ను నాశనం చేయాలని వాడు ఎన్నో పన్నాంగాలు పన్నుతుంటాడు. వాక్యం ఒకటే చెప్తుంది, అపవాదికి చోటివ్వద్దు. డోంట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్ బికాస్ యు ఆర్ ప్రెషియస్. హల్లెలూయా. ఒక మాట చెప్పాలా? ఆల్రెడీ యు ఆర్ ఎంగేజ్డ్. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నిన్ను ఏం చేశాడు తెలుసా? ప్రధానం చేసేసుకున్నాడు. ఆమె నీకు పెళ్ళి ఒక్కటి జరగాలంతే, అది మధ్య ఆకాశంలో జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు ప్రధానం చేయబడిన దానివి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి మేఘం మన కోసం సిద్ధంగా ఉంది. మనం కూడా మేఘం ఎక్కిపోవడానికి మనం సిద్ధపడాలా. హల్లెలూయా. అందుకే మేఘం చాలా అవసరం, పరిశుద్ధాత్ముడు చాలా అవసరం. ఆ కరబూడ స్వరం ఎవరికి వినిపిస్తుందంటే ఎవరైతే ఆత్మతో నింపబడి ఉంటారో, ఎవరైతే ఆత్మ చేత నడిపించబడతా ఉంటారో, ఎవరైతే ఆత్మలో కలిగి ఉంటారో అటువంటి వారికి మాత్రమే వినబడుతుంది. అందరికి కాదు, క్రైస్తవులకు వినబడదు. ఆత్మతో నింపబడిన క్రైస్తవునికి వినబడుతుంది. సో అందుకే పరిశుద్ధాత్ముడు చాలా అవసరం మనకు. అందుకే అన్నాడు, అంత్య దినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. కారణం ఏంటంటే అంత్య దినాలంటే ఇంకా నేను కాలాన్ని ముగించబోతున్నాను. ఆ ముగింపులో నా ఆత్మ చేత ఎవరెవరైతే నింపబడతారో వారు నా కడబూర స్వరం వింటారో వారు మాత్రమే ఎత్తబడతారు పైకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నేను మారు మనసు పొందానయ్యా, నేను బాప్తిసం తీసుకున్నానయ్యా, ఓకే, ఇట్స్ గుడ్. బట్ ఆత్మతో నింపబడ్డావా? పరిశుద్ధాత్మ నింపుదల ఉందా? అయ్యో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదన్నారు అక్కడోళ్ళు. ఆమేన్. వాళ్ళని పిలిచి వాళ్ళ మీద చేతులు ఉంచగా ఒక్కొక్కరు దేవుని ఆత్మచేత నింపబడ్డారని వాక్యం చెప్తా ఉంది. సో పరిశుద్ధాత్ముడు కావాలి మనకు, ఆయన నింపుదల కావాలి మనకు. పరిశుద్ధాత్మ నింపుదల లేకుంటే దురాత్మ నింపుదల జరుగుతుంది మనకు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, దీంట్లో కాంప్రమైజ్ కావద్దు. ఆత్మతో నింపబడిన వాడు నిలబడి వాక్యం చెప్తే వినడానికి ఇష్టపడండి. పరిశుద్ధాత్మ అనుభవాలు లేకుండా సోది అంతా తెచ్చి చెప్తా ఉంటే పెద్దగా అవసరం లేదు అది. ఆమేన్. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ నింపుదలలో ఒక ప్రసంగికుడు ప్రసంగిస్తున్నారంటే వింటున్న వారి మీదికి ఆయన దిగి వస్తాడు. ధ్యాన బిడ్డలారా, పేతురు కొర్నేలి ఇంట్లో వాక్యము ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నవారందరి మీదకి ఎవరు దిగి వచ్చారంట? పరిశుద్ధాత్ముడు దిగి రాగానే అందరూ అన్య భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండిరి. ఆ చూసి పేతురు అవాక్కయ్యాడు. మనవలే మనం ఎట్లా నింపబడ్డామో ఈ అన్యులు కూడా అట్లనే నింపబడ్డారా? ఈ అన్యులు కూడా, దేవునికి స్తోత్రం. మనం యూదులమని, హెబ్రీయులమని, మనం ఒక ప్రత్యేకమైన వాళ్ళమని, మనం ఇజ్రాయిలమని ఒక ప్రత్యేకత మనకుంది, మనం ఏర్పరచబడుకున్న వాళ్ళం మనమే అనుకుంటే దేవుడు అటువంటి దేవుడు కాదు. ఈయన పక్షపాతం లేనివాడు. నేను ఎరిగింది, నేను తెలుసుకుంది ఏంటంటే యేసు క్రీస్తు అందరికి ప్రభువు. నేను కొందరికే అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది నాకు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ నింపుదలలో ప్రసంగాలు వినడానికి నేర్చుకోవాలా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమండి. 2023లో ఆత్మ నింపుదల లేని బ్రతుకులు బ్రతికారేమో. ఆమేన్. ఉద్యోగాన్ని పోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తేవి, పెళ్లి చేసుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తేవి, ఇల్లు కట్టడానికి ఉపవాస ప్రార్థన చేస్తేవి, పిల్లోనికి ఉద్యోగాల కోసం ఉపవాసం చేస్తేవి. ఎప్పుడైనా ఆత్మ కోసం చేసావా? ప్రభువా నీ ఆత్మ లేకుంటే నా వాడు కాదన్నావు కదయ్యా, నీ ఆత్మ నాకు కావాలయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, అయ్యా నింపునైనా నింపునైనా, నీ ఆత్మతో నన్ను నింపునైనా. ఎప్పుడైనా ఏడిసావా? ఏడుపు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. మేఘారుడవై మేఘమై మా పితరులను నడిపించిన దేవుడు, మేఘమై మా పితరులను గణపరిచిన దేవుడు, మేఘమై వాస్తవాలను బయలుపరిచిన దేవుడు, మేఘమై సిద్ధపాటును సూచించే దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలయ్యా. పైనున్న మేఘం లోపలికి వచ్చిందయ్యా.
లోపల మేఘం వారి మధ్యలోకి వచ్చిందయ్యా. వారి మధ్యలో ఉన్న మేఘం లోనికి వచ్చింది ప్రభువా. నాయన గొప్ప దేవ, మా యొక్క హృదయం, మా యొక్క దేహం మీకు ఆలయముగా మార్చింది ప్రభువా. కాబట్టి మేమందరము ఆ పరిశుద్ధాత్మ అనే మేఘంలో ఉండే కృప మాకు దయచేయండి అయ్యా. హెల్ప్ us O Lord to be under your cloud, O Master God. మీ యొక్క మేఘముల కింద మేము ఎప్పుడు నడుస్తుండాలి ప్రభా. మీ మేఘముల కింద మేము ఎప్పుడు జీవిస్తుండాలి ప్రభా. మీ మేఘము చేత మేము ఎప్పుడు నడిపించబడుతుండాలి ప్రభా. ఆ పరిశుద్ధాత్మను మా అందరికీ దయచేయండి నాయన. నాయనా, మీ ఆత్మ లేనివాడుగా మేము ఉండడానికి వీలు లేదు ప్రభా. ఎల్లప్పుడూ మీ ఆత్మతో మేము కట్టుబడి కృప దయచేయండి అయ్యా. నాయనా, సర్వ సత్యములోనికి నడిపించి మీ ఆత్మను మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. బోధించే ఆత్మను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. వెలిగించిన ఆత్మను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. యేసు ప్రభు మీద ఏ ఆత్మ అయితే ఉన్నాడో ఆ ఆత్మను నాకు నా మీద మా మీద మీరు ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయినా మీ యొక్క కృప చేత మమ్మల్ని నింపినందుకు వందనాలు. విత్తబడిన వాక్యము నాయనా నూరంతలుగా మా జీవితంలో ఫలింపచేయండి అయ్యా. ఆచారాలు కానీ, లోక మర్యాదలు కానీ, లోక పద్ధతులు కానీ, లోక వ్యవహారాలు కానీ, లోకములో ఉన్నవి మాలో ఉండకుండా మీ కృప మాకు దయచేయండి ప్రభువా. మూర్ఖత్వం ఉంది నేను ఈ లోకంలో, మూర్ఖులైన ఈ తరానికి వేరయ్యుండి మీరు బ్రతకమన్నారు ప్రభువా. కాబట్టి మీ కృప మాకు దయచేయండి ప్రభువా. నాయనా, మీకే వందనాలు. ఈ లోకం ఒక్కరోజు సంతోషం చూడాలని చూస్తుంది, కానీ మీరు నిత్యము మమ్మల్ని ఆనందింపజేస్తానంటున్నారయ్యా. నిత్యము మమ్మల్ని సంతోషింపజేస్తానంటున్నారు ప్రభువా. నాయనా, గొప్ప దేవ, నిత్యము ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు ఆ చెట్టు వలె మమ్మల్ని చేయాలని ఇష్టపడిన దేవుడవు నీవు ప్రభువా. నెల నెల మేము ఫలాన్ని ఇచ్చే వారిగా మమ్మల్ని నిలబెట్టాలని ఆశపడిన దేవుడవయ్యా. కాబట్టి మీ కృప మాకు అందించండి అయ్యా. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ఎవరైతే ఇంకా ఆత్మచేత నింపబడలేదో మీ ఆత్మ నింపుదల కోసము అడగడానికి వారికి నాయన గొప్ప దేవ ప్రేరణ దయచేయండి అయ్యా. మీ ఆత్మతో నింపబడాలి నాయనా. మీ ఆత్మ లేకుంటే మేము మీ వారం కాలేం ప్రభా. మీ ఆత్మ డైరెక్షన్లో మేము వెళ్ళకుంటే నష్టాలే చూస్తాం, ఇరుకులే చూస్తాం, ఇబ్బందులే చూస్తాం నాయన. జయాలు కనబడవు నాయన. శోధనలు జయించాం కానీ శోధనలు పడిపోయే పరిస్థితులు ఉంటాయి ప్రభా. సో we want your spirit, O Lord, the spirit which is above, Lord. జలముల మీద అల్లాడిన ఆత్మ మాకు కావాలయ్యా. మీ కృప చేత మమ్మల్ని నింపండి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. జీసస్ క్రైస్ట్ అలవ్ మినిస్ట్రీస్, ఫెయిత్ వరల్డ్ బైబిల్ కాలేజ్. కోర్స్ సిటిహెచ్ సెకండ్ బ్యాచ్. అర్హత 10వ తరగతి, 10 నెలలు. అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ 2023. హాస్టల్ వసతి కలదు. వివరములకు జీసస్ క్రైస్ట్ అలవ్ మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి. జోయిల్ బర్త్ కుమార్ గారు. ఫోన్ నంబర్ 9849601107. స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం, చౌటపల్లె బైపాస్, ప్రొద్దుటూరు. ఆకాశమందు